మాయామృగం వెనుక అసలు మాయ ఏమిటో తెలుసుకుందాం. అరణ్యంలో ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. బంగారంలాగా మెరిసే ఒక జింక. దాని అందం చూసి ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది. కానీ ఆ జింక వెనుక దాగి ఉన్నది ఒక భయంకరమైన కుట్ర. మాయామృగం. ఇది ఒక జింక కాదు, మన జీవితంలో ప్రతిరోజు జరిగే ఒక సత్యం. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఆ మాయామృగం అసలు ఏమిటి, ఎందుకు అది సీతను మోసం చేసింది, మన జీవితానికి దాని సందేశం ఏమిటి అని తెలుసుకుందాం. అరణ్యంలో రాముడు, సీత, లక్ష్మణుడు ప్రశాంతంగా జీవిస్తున్నారు. పక్షుల కిలకిలారావాలు, చెట్ల మధ్య సూర్యకిరణాలు. అది ఒక ఆనందకరమైన జీవితం. కానీ ప్రశాంతత ఎప్పుడూ ఎక్కువసేపు ఉండదు. ఒక చిన్న సంఘటన భవిష్యత్తులో పెద్ద తుఫాన్కు కారణమవుతుంది. శూర్పణఖ అనే రాక్షసి రాముడిని చూసి ఆకర్షితురాలైంది. కానీ ఆమెకు అవమానం జరిగింది. అది ఒక చిన్న సంఘటనలా కనిపించిన రావణుడి కోపాన్ని రగిలించింది. రావణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. సీతను అపహరించాలి. అది సాధారణంగా సాధ్యం కాదు. అందుకే ఒక కుట్ర పన్నాడు. మారీచుడు అనే రాక్షసుడు మాయలో నిపుణుడు. రావణుడు అతడిని అడిగాడు, బంగారు జింకగా మారి సీతను ఆకర్షించు. మారీచుడు భయపడ్డాడు, ఎందుకంటే అతనికి తెలుసు రాముడి శక్తి. కానీ చివరకు ఒప్పుకున్నాడు. ఇక్కడ మొదలైంది మాయామృగం కథ. సీత ఆ జింకను చూసింది. అది సాధారణ జింక కాదు, బంగారంలాగా మెరిసింది. ఆమె మనసులో ఒక కోరిక పుట్టింది, రామా, దాన్ని పట్టుకొని తెమ్ము. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. మనిషి మనసు ఏదైనా అందంగా కనిపిస్తే ఆలోచించకుండా కోరుకుంటుంది. అదే మాయ మొదటి అడుగు. రాముడు కొంచెం అనుమానం పెట్టుకున్నాడు. ఇది సాధారణం కాదు అని భావించాడు. కానీ సీత కోరిక కోసం వెళ్ళాడు. అదే ప్రేమ, అదే ధర్మం. అతను ఆ జింకను వెంబడించాడు. అది పరిగెత్తింది, ఇంకా దూరం తీసుకెళ్ళింది. చివరికి రాముడు బాణం విడిచాడు. మారీచుడు తన అసలు రూపంలోకి వచ్చాడు. మరణించే ముందు ఒక పెద్ద మాయ చేశాడు. హా సీత, హా లక్ష్మణ అని రాముడి స్వరంలో అరిచాడు. ఇది ఒక శబ్ద మాయ. సీత భయపడింది. లక్ష్మణ, రాముడిని కాపాడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్యకు ఏమీ కాదు. కానీ సీత ఒత్తిడి చేసింది. చివరికి లక్ష్మణుడు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు ఒక రేఖ గీశాడు, లక్ష్మణ రేఖ. రావణుడు సన్యాసి రూపంలో వచ్చాడు. సీతను భిక్ష అడిగాడు. ఆమె రేఖ దాటింది. అదే క్షణం రావణుడు తన అసలు రూపం చూపించాడు. సీతను అపహరించాడు. మాయామృగం అంటే ఏమిటి? అది ఒక జింక కాదు, అది మన కోరిక. మనకు మెరిసేది కనిపిస్తే అది నిజమని నమ్ముతాం. కానీ అది మోసం కూడా కావచ్చు. ప్రతి మెరిసేది బంగారం కాదు. కోరికలపై నియంత్రణ ఉండాలి. మాయలో పడితే నిర్ణయాలు తప్పుతాయి. మాయామృగం ఒక కథ కాదు, అది మన జీవితంలో ప్రతిరోజు జరుగుతున్న నిజం. మాయామృగం ఒక జింక కాదు, అది మన మనసును పరీక్షించే ఒక పరిస్థితి. మన జీవితంలో కూడా డబ్బు, గౌరవం ఇవి అన్నీ బంగారు జింకలా కనిపిస్తాయి. కానీ నిజంగా అవి మనకు మంచిదా కాదా అని ఆలోచించాలి. సీత తప్పు చేసిందా? కాదు, ఆమె మనిషి. మనం కూడా అందంగా కనిపించే దాని మీద ఆకర్షితులవుతాం. వెంటనే కావాలని అనిపిస్తుంది. కోరిక తప్పు కాదు, కానీ ఆలోచించకుండా చేసిన కోరిక ప్రమాదం. రాముడికి తెలుసు అది మాయ అని, కానీ ఎందుకు వెంబడించాడు? ఎందుకంటే ప్రేమలో మనం అవన్నీ మర్చిపోతాం. రాముడికి కూడా అదే జరిగింది. మారీచుడు ఏమి సూచిస్తాడు? బయట కనిపించేది నిజం కాదు. ప్రపంచం మీకు కనిపించేలా ఉండదు, మీరు నమ్మేలా ఉంటుంది. మారీచుడు చివర్లో హా సీత అని అరిచాడు. మాయామృగం ఒక సంఘటన కాదు, అది రామాయణం ఇచ్చిన ఒక హెచ్చరిక. జాగ్రత్త, మెరిసేది అన్నీ నిజం కాదు. సీత ఒక కోరిక పెట్టింది, ఆ జింక కావాలి. ఆ ఒక్క మాట వల్లే రావణుడు ప్రవేశించాడు. సీతాపహరణ జరిగింది. రామరావణ యుద్ధం జరిగింది. చిన్న నిర్ణయం, పెద్ద పరిణామం. మాయ అంటే మనకు నచ్చేలా కనిపించే అబద్ధం. అది మన కళ్ళను మోసం చేస్తుంది, మనసును ఆకర్షిస్తుంది, కానీ చివరికి నష్టం చేస్తుంది. మారీచుడు ఎందుకు హాసీత అని అరిచాడు? ఎందుకంటే అతనికి తెలుసు, భయపడిన మనిషి సరిగ్గా ఆలోచించడు. లక్ష్మణ రేఖ కేవలం గీత కాదు, అది మన జీవితంలో దాటితే ప్రమాదం ఖాయం. రావణుడు ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. అహంకారం, కోరిక, కోపం ఇవే మనల్ని కులదోస్తాయి. రాముడు ఎందుకు వెళ్ళాడు? ప్రేమ కోసం. కానీ కొన్నిసార్లు అతి ప్రేమ కూడా తప్పు నిర్ణయాలకు దారితీస్తుంది. ఈరోజు మన చుట్టూ ఉన్న మాయామృగాలు చాలా ఉన్నాయి. బలం అంటే శరీర బలం కాదు, మనసును నియంత్రించే శక్తి. మాయ బయట లేదు, మనలోనే ఉంది. మనం ఎలా చూస్తామో, ఎలా నిర్ణయం తీసుకుంటామో అదే మన భవిష్యత్తు. మాయామృగం అడవిలో కాదు, మన జీవితంలో ఉంది. ప్రతి మెరిసేది బంగారం కాదు. కోరికలపై నియంత్రణ లేకపోతే జీవితం నియంత్రణలో ఉండదు.
మనసు గెలిస్తేనే మాయపై విజయ సాధిస్తాం. జై శ్రీరామ్.